సో, ఈ రోజే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల కీలక సమావేశం. ఏపీ జీఈఏలో లుకలుకలు. నేడు విజయవాడలో అత్యవసర సమావేశం. ప్రధాన కార్యదర్శికి లేని సమాచారం. బయటకు పంపుతారనే ప్రచారం. ఆసక్తిగా చర్చించుకున్న ఉద్యోగులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో విభేదాలు ఇక్కడ పొడపూసినట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా రాష్ట్ర నేతల మధ్య పలు అంశాలపై లుకలుకలున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ విజయవాడలో సోమవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 23 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సమావేశంలో పాల్గొంటూ వాట్సాప్ సందేశం పంపించారనమాట. రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించేటప్పుడు ప్రధాన కార్యదర్శి సమాచారం ఇవ్వటం పరిపాటి అనమాట. అయితే ఇందుకు విరుద్ధంగా ప్రధాన కార్యదర్శి ఆస్కర్ రావుతో నిమిత్తం లేకుండా సమావేశ నిర్వహణకు సమాయత్తం కావాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. గత ప్రభుత్వంలో వాణిజ్య పన్నుల శాఖలో విధులు నిర్వర్తించే కేఆర్ సూర్యనారాయణ సహా అదే విభాగంలో పనిచేస్తున్న పలువురు నేతలపై కేసులు నమోదయ్యాయి. కొంతకాలం పాటు అజ్ఞాతంలో ఉన్న సూర్యనారాయణ ముందస్తు బెయిల్ తీసుకున్నారు. అప్పటి నుంచే సంఘంలో అంతర్గత విభేదాలు చోటు చేసుకున్నాయన్నమాట. పలువురు ఉద్యోగ సంఘాల నేతలు కూడా బలవంతపు రాజీనామాలు, వైద్య ఉద్యోగ సంఘ నేతలు బయటకు పంపడం వంటి పలు అంశాలపై కీలక నేతలైతే మధ్య విభేదాలు కూడా ఉన్నాయి. ముందస్తు బెయిల్ పొందిన తర్వాత వివిధ సంఘాలతో కూడిన ఐక్య వేదికను సూర్యనారాయణ ఏర్పాటు చేసి జిల్లాలో విస్తృత సమావేశాలు నిర్వహించారు. ఇదే క్రమంలో ఆస్కార్ వర్గాన్ని దూరం పెట్టినట్లు చెప్తున్నారు. ప్రధాన కార్యదర్శి ప్రమేయం లేకుండా నిర్వహిస్తున్న అత్యవసర సమావేశంపై ఏపీజీఏ ఉద్యోగ సంఘాల్లో పలువురు సభ్యులు కూడా ఆసక్తి అయితే చర్చిస్తూ ఉంటున్నారన్నమాట ఆసక్తిగానే. సో, ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కీలక మీటింగ్ అయితే ఈరోజు జరగబోతుంది. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్